హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. అదే పుదీనా కొత్తిమీర కాంబినేషన్లో ఇన్స్టాంట్గా పచ్చడి చూపించబోతున్నానండి. ఇది మనకి నిల్వ పచ్చడి స్టైల్లో ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. అంటే మనం ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ యూజ్ చేయకుండా ఎండు కారంతో ఈ పచ్చడి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా బాండీ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల దాకా మినపప్పుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకుని ఒక్కసారి మూడిటిని బాగా వేయించుకోవాలండి. ఈ పచ్చడి మనకి అచ్చంగా నిల్వ పచ్చడి టైప్లో ఉంటుందండి. కాకపోతే ఇది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం. ఇవి మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి పుదీనాని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఫుల్ బౌల్ దాకా పుదీనా వేసుకున్నాను. అంటే ఇక్కడ 5 మీడియం సైజులో ఉన్న కట్టలండి ఈ పుదీనా. 5 మీడియం సైజులో ఉన్న కట్టల్ని చక్కగా ఒలిచేసుకుని కడుక్కుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక అరకప్పు దాకా కొత్తిమీర, అంటే ఒక ఫుల్ కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. ఈ రెండిటి కాంబినేషన్లో పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా పుదీనా కొత్తిమీర 2 వేసేసుకుని ఒక్కసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కడా లేకుండా చాలా తొందరగా వేగిపోతుందండి. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది. తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాల్లోనే మనకి ఇది తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. దీనికి సరిపడా ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి. దాన్ని ఇలా వాటర్లో వేసి ముందుగానే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడిలో ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. అప్పుడే మనకి కనీసం ఒక నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి పాడవకుండా. ఇప్పుడు ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని పోపుని మంచిగా వేయించుకోవాలండి. పోపు ఇలా వేగుతుండగానే ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోవాలి. పచ్చడి రెసిపీస్లో ఇంగువ కంపల్సరీ ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందులోనూ ఈ పచ్చడి నిల్వ పచ్చడి స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి పోపు వేగాక ఇలా ఇంగువ కూడా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చిని వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకుని ఎండుమిర్చిని వేసేస్తే ఆ వేడికే చక్కగా వేగిపోతాయండి. ముందుగానే వేసేస్తే అవి మాడినట్టుగా అయిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి వేసేస్తే వేగిపోతాయి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పుదీనా కొత్తిమీరని మిక్సీ జార్లోకి తీసుకుని నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని వాటర్తో సహా వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో దాన్ని బట్టి చూసుకుని ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. అంటే ఇది ఎండు కారం మామూలు కర్రీస్లో వేసుకునేది కాదండి. మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు వాడతాం కదా ఊరగాయ కారం, అది ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ముందుగా నేను పుదీనా కొత్తిమీర ఇదే బాండీలో వేయించుకున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉంది అని ఇందులో వేసుకున్నానండి నేను. ఇలా బాండీలో పచ్చడి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని వేసేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన పోపుని వేసుకోవాలి. పోపు చల్లారిన తర్వాత అయినా వేడిగా ఉన్న ఎలా ఉన్నా వేసుకోవచ్చండి. ఇది నిల్వ పచ్చడి ఏం కాదు కాబట్టి నార్మల్గానే వేసేసుకోవచ్చు. ఇలా పోపు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. మనకి ఇది అచ్చంగా నిల్వ పచ్చడిలానే ఉంటుందండి టేస్ట్ కూడా. అలాగే ఒక కనీసం వారం నుంచి నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుంది కూడా పచ్చడి ఇది. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చికి బదులుగా ఎండు కారాన్ని వేసుకున్నాం అంతేనండి. చాలా బాగుంటుంది పచ్చడి. వేడివేడి అన్నంలోకి ఇలా పుదీనా కొత్తిమీర పచ్చడిని వేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లో కూడా బాగుంటుందండి. ఇది అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇలా పుదీనా కొత్తిమీరతో పచ్చడి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా ఇలా ఈ ఒక్క పచ్చడిని వేడివేడి అన్నంలోకి తింటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కారం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం ఊరగాయ కారం వేసాం కాబట్టి కారం కూడా నచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో తప్పకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.